వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. రేపే సీతారాముల కళ్యాణోత్సవం. మార్కాపురం ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు. ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు సేకరించిన సిట్. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ రజనీకాంత్, గుంటూరు నుంచి రవికృష్ణ, విజయవాడ నుంచి రాజ్ కుమార్, హైదరాబాద్ నుంచి కుమార్ ఫీల్డ్లో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. ముందుగా భద్రాచలం సీతారాముల కళ్యాణం సంబంధించి ఇంటరాక్ట్ అవుదాం. భద్రాద్రి కొత్తగూడెం సీతారాముల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రేపు సీతారాముల కళ్యాణం జరగనుంది. కళ్యాణానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసి విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమానంగా తయారు చేశారు. ఇక ఈ రోజు సాయంత్రం ఎదుర్కోల ఉత్సవం, 28న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ప్రస్తుతం అక్కడి నుంచి ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, సీతారాముల కళ్యాణానికి భక్తులు ఎంత తాకిడి ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది మీకు అక్కడ భక్తుల తాకిడి? ఎదుర్కోలు ఉత్సవం ఏ టైం స్టార్ట్ కాబోతోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, భద్రాచలం పుణ్యక్షేత్రంలో భద్రాద్రి రాముల వారి కళ్యాణానికి వీక్షించేందుకు దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా సుమారు 5-6 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలంతా, రామభక్తులంతా తరలి వస్తున్నారు. ఇప్పటికే వచ్చి గోదావరి చింతన, దాంతోపాటుగా మిథిలా స్టేడియం ప్రాంగణంలో 26 సెక్టార్లు 26 సెక్టార్లో కూడా భక్తులంతా అక్కడ సేద తీరుతున్నారు. రేపు ఉదయం 7 గంటల ప్రాంతంలో మూల విరాట్లకు, ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మూల విరాట్లకు తొలుత కళ్యాణం జరుగుతుంది. అంతరాలయంలో తర్వాత ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తారు. ఊరేగింపుగా 9:30 నుంచి 10 గంటల ప్రాంతంలో ఉత్సవమూర్తులను భద్రాచల మాడవీధుల్లో ఊరేగింపు తీసుకొచ్చి మిథిలా స్టేడియం తీసుకొస్తాం. మిథిలా స్టేడియంలో కళ్యాణ క్రతువు ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. రెవెన్యూ శాఖతో పాటు దేవాదాయ శాఖ కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. మరోపక్క మరో కొన్ని గంటలు, అంటే మరో గంటన్నరలో మాత్రం 6 గంటల 6 గంటల 15 నిమిషాలకు ఎదుర్కోళ్ళ ఉత్సవం స్టార్ట్ అవుతుంది. దాదాపు ఉత్సవమూర్తులను మాత్రం సీతారామచంద్ర స్వామి నుంచి ఒక పక్క చంద్రస్వామిని ఒక పక్క, సీతాదేవిని ఒక పక్క తీసుకొని వస్తారు. అర్చకులు, వేద పండితులు 2 వర్గాలుగా విడిపోయి వారంతా ఎదుర్కోళ్ళ ఉత్సవం చేస్తారు. రాముల వారి గుణగణాలు, దాంతోపాటు సీతాదేవి గుణగణాలను విశిష్టతను చేస్తూ మాత్రానికి ఈ ఎదుర్కోళ్ళ ఉత్సవంలో ఒక్కొక్కరు ఈ శ్రీరాముడి గుణగణాలు, అంటే శ్రీరాముడు ఇలాంటి శోభిత గుణవంతుడు, సీతాదేవి ఎలా ఉన్నవారు, వాళ్ళ గుణగణాలు ఉంటాయంటూ అర్చక సిబ్బంది ఒకరి నుంచి ఒకరు వర్ణిస్తూ మాత్రానికి వాళ్ళని వర్ణిస్తారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు వీరికి సీతారామచంద్ర స్వామి దండను తీసుకెళ్లి సీతమ్మదేవి కలకరిస్తారు. ఆ తర్వాత సీతాదేవి దండను తీసుకొచ్చి రాముల వారికి కలకరిస్తారు. ఆ తర్వాత సీతారామచంద్ర స్వామిని ఒకే వేదికపై, అంటే వంశోహ్వానంపై తీసుకెళ్లి అక్కడ ఊరేగింపుగా తీసుకెళ్లి మళ్ళీ ఆలయంలోకి తీసుకెళ్తారు. దీనికి సంబంధించిన కూడా ఇప్పటికే రేపు ఉదయం 10:30 గంటలకు మిథిలా స్టేడియంలో జరుగుతున్న మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపంలో సీతారామ కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానికి మాత్రానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు నేరుగా ముత్యాల తరంబ్రాలు, పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. దాంతోపాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ వేదిక దీనికి కళ్యాణానికి హాజరుకున్నారు. మరోపక్క వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు కూడా, రామభక్తులు కూడా హాజరుగా ఇప్పటికే నేరుగా 26 సెక్టార్లో ఏర్పాటు చేసిన కళ్యాణాన్ని నేరుగా వీక్షించేందుకు మాత్రానికి 35,000 మంది నేరుగా కూర్చొని వీక్షించేందుకు భక్తులకు అన్ని రకాల ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్లో కూడా ఫ్యాన్లు, కూలర్లతో పాటు LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించింది కూడా ప్రతి సంవత్సరం భద్రాచలంలో రాముల వారి జరిగే కళ్యాణంకి ప్రత్యేక విశిష్టత అని చెప్పవచ్చు. విశిష్టత ప్రత్యేకంగా ఏంటంటే ఎక్కడా లేని, దేశంలో లేని కళ్యాణ మండపాలలోనే కూడా భద్రాద్రి రాముల కళ్యాణానికి మాత్రానికి శ్రీరంగం నుంచి పట్టు వస్త్రాలు వస్తాయి. దాంతోపాటుగా వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి కూడా ఒక పట్టు వస్త్రాలు తీసుకొస్తారు. దాంతోపాటుగా పండితులు, వేద పండితులు కొంతమంది తీసుకొస్తారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనాదిగా, అంటే తానుశాఖ ప్రభువుల కాలంలో పాల్వంచ తహసీల్ పరిధిలో భక్తరామదాసు పనిచేశారు. భద్రాచలం పరిగణలో ఆనాడు తహసీల్దార్గా పనిచేసిన సందర్భంలో భక్తరామదాసు, దాంతోపాటు పోకల దమ్మక్క ఇద్దరు కలిసి భద్రాచలం పరిసర ప్రాంతాల్లో మాత్రానికి ప్రజల వద్ద నుంచి విరాళాలు సేకరించి భక్తరామదాసు అందరూ కలిసి వీళ్ళతో సీతారామచంద్ర స్వామి దేవస్థానం నిర్మాణం చేపడతారు. ఆ సందర్భంలో ప్రజల డబ్బుల నుంచి నేరుగా వసూలు చేశాడు. కప్పం
తానిష ప్రభువులకు కప్పం కట్టకపోవడంతో ఒక్కసారిగా తానిష ప్రభువులు ఆగ్రహించి భక్త రామదాసు చెరసాల వేస్తారు. చెరసాల వేసిన తర్వాత ఆ రామదాసు మాత్రం ఆయన కీర్తనలతో భక్త రాముని ఆలపిస్తే ఒకరోజు అర్ధరాత్రి పూట రామలక్ష్మణులు నేరుగా తానిష ప్రభువులకి నేరుగా వెళ్ళి రామదాసు ఏదైతే కప్పం చెల్లించాలని చెప్పారో ఆ కప్పను కూడా చెల్లించడంతో ఆ రోజు తానిష ప్రభువులు ఆ సంస్థల నుంచి అప్పటి నుంచి కూడా కళ్యాణానికి సంబంధించింది వాళ్ళు అక్కడి నుంచి పట్టు వస్త్రాలు ముత్యాల తరంబరాలు తీసుకొస్తారు. మరొక దేశంలో అన్ని రామాలయాల్లో రేపు కళ్యాణం జరుగుతుంటే అన్ని కళ్యాణాల్లో మాత్రం అన్ని చోట్ల దేవాలయాల్లో కళ్యాణాల్లో మాత్రం తరంబరాలకు ఇక్కడ ప్రత్యేకత. భద్రాచలంలో జరిగే రాములవారి కళ్యాణాల్లో మాత్రం పసుపుతో ఉండాల్సిన అక్షింతలు కాస్తే ఇక్కడ ఎరుపు రంగులు గులాబీ కలర్లో ఉంటాయంటే దీనికి సంబంధించిన ఆనాడు తానిషా ప్రభువుల కాలంలో వాళ్ళు ఆనాదిగా పట్టు వస్త్రాలతో పాటుగా సుగంధ ద్రవ్యాలు దాంతోపాటుగా కుంకుమ గులాలు తీసుకొస్తారు. ఆ గులాలు వాళ్ళకి శుభసూచకంగా ఆ గులాలు తీసుకొచ్చి ఇక్కడ కలపడంతో మాత్రం గులాబీ కలర్లో ఉంటాయి. మరోపక్క ఇక్కడ భారతదేశంలో అన్ని చోట్ల కూడా భారతదేశంలో అన్ని దేవాలయాల్లో సీతారాములకు 2 పుస్తలతో సీతమ్మవారికి కళ్యాణం జరిపిస్తుంటే ఇక్కడ మాత్రం 3 పుస్తలతో ఉంటుంది. ఇక్కడ 3 పుస్తల ప్రత్యేకత ఉంటుంది. ఒకటి జనక మహారాజుది, ఒకటి దశరథ మహారాజుది, మూడోది ఇక్కడ భక్త రామదాసు భద్రాచలంలో దేవాలయం కట్టించిన సందర్భంలో మాత్రానికి అప్పటి నుంచి ఆయన ఒక పుస్తకం చేసిస్తాడు. ఈ 3 పుస్తలతో కలిపి ఇక్కడ భద్రాద్రి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా భూలోక వైకుంఠంగా భాషిస్తున్న ఈ కళ్యాణం చూసేందుకు మాత్రం దాదాపు సుమారు 1,00,000 మందికి పైగా ఇక్కడ వేచేస్తున్న 1,00,000 మందికి పైగా వస్తున్నారు. భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా దేవాదాయ శాఖ, దాంతోపాటు రెవెన్యూ యంత్రాంగం, దాంతోపాటు పోలీస్ శాఖ కూడా పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తుంది. రేపు సీఎం నేరుగా వచ్చి ఇక్కడ కళ్యాణం వీక్షించిన తర్వాత కళ్యాణానికి ముందే దాదాపు ఆలయ పునర్నిర్మాణం కోసం దాదాపు 850 కోట్ల రూపాయలు కూడా నిన్ననే విడుదల చేసిన పరిస్థితి. మొదటి దశ పనులకు సంబంధించింది 351 కోట్లకు సంబంధించి రేపు పనులకు మాత్రం శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా శంకుస్థాపన చేయన్నారు. ఇది సంబంధించి అనంతరం కళ్యాణంలో పాల్గొని తర్వాత వెళ్తారు. రేపు మాత్రం ఎల్లుండి మాత్రానికి మహాపట్టాభిషేకం ఉంది. మహాపట్టాభిషేకానికి మాత్రం గవర్నరు దంపతులు నేరుగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.